నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్న ప్రభుత్వం మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే అంశంపై కొనసాగుతున్న చర్చ. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన శాకంబరీదేవి ఉత్సవాలు. అమ్మవారి ఆలయాన్ని ఆకుకూరలు కూరగాయలతో అందంగా తీర్చిదిద్దిన దేవస్థాన అధికారులు. భక్తులతో కిటకిటలాడుతున్న దుర్గమ్మ సన్నిధి. నగరంలో ఘనంగా గురు పౌర్ణమి. భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా మందిరాలు. సాయినాథునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు గావించిన భక్తజనం. మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వైసీపీ అధ్యక్షులు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. గవర్నర్ ప్రసంగంతో ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చిస్తారు. అధికార విపక్ష ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగంపై మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ పాలనపై మాట్లాడే అవకాశం ఉంటుంది. అధికార పక్షంతో పోల్చుకుంటే విపక్షాలకు ఈ సమావేశాలు మంచి అవకాశంగా భావించాల్సి ఉంటుంది. టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. ఈ మేరకు మంగళగిరిలో హోంమంత్రి అనిత ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ చేసిన ఆరోపణలపై అనిత మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రాష్ట్రంలో 4 రాజకీయ హత్యలు జరిగాయని వివరించారు. చనిపోయిన వారిలో 3 టీడీపీ కార్యకర్తల నాయకులేనని గుర్తు చేశారు. జరిగిన విషయం ఇది కానీ జగన్ మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అనిత ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 హత్యలు జరిగాయని జగన్ చెబుతున్నారని విమర్శించారు. ఆ 36 హత్యల వివరాలు ఇస్తే పోలీసులతో సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు. అలా కాకుండా కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తే జగన్పై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు, భారతి గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ. మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీనే హత్య చేశాడు, జిలానీనే అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని మీరు అన్నప్పుడు భారతి గారిని కూడా అరెస్ట్ చేయాలా? నిన్ను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే నీతో కూడా సెల్ఫీ ఉంది, నేను చూపించమంటే చూపిస్తా. భారతి గారితో సెల్ఫీ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా. వాళ్ళ మధ్యలో ఉన్న వర్గ విభేదాలతో ఒకరినొకరు అక్కడ చంపుకోవడం అనేది తప్పు. నేను దానికి ఏకీభవించట. చంపుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంత బ్రూటల్గా చంపడం అనేది తప్పు. ఇమ్మీడియట్గా అరెస్ట్ జరిగింది, రిమాండ్కి పంపించాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం. నువ్వు వెళ్ళి రెచ్చగొడుతున్నావు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వినుకుండా నువ్వు వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి నువ్వు మళ్ళీ తిరిగి మాట్లాడితే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి నీ తాలూకా మైండ్ సెట్ ఒకసారి ఆలోచించు. నువ్వు మళ్ళీ ఈరోజు ఎంత దారుణం అంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తావట. ఓ పని చేయండి, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు కూల్ చేసిన భవనాలు, అదేవిధంగా ఇక్కడ డీజీపీ ఆఫీస్ పక్కన, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే డీజీపీ ఆఫీస్కి కరెక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పార్టీ ఆఫీస్ మీద నువ్వు దాడి చేసావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు పెడితే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకి వెళ్ళి పెద్ద పెద్ద రాడ్లు తాడ్లు కట్టి బంధించావు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయవాడ నగరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముత్యాలంపాడులో ఆంధ్ర షిరిడిగా పిలువబడే సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాబా మందిరాన్ని వివిధ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. బాబాకి వేకువజాము నుంచే అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాబా దర్శనార్థం విచ్చేసే భక్తజనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముత్యాలంపాడు బాబా మందిరానికి విచ్చేశారు. బాబా దర్శనార్థం అనంతరం ఆమె అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాస భగవానుని జయంతి గురు పౌర్ణమిగా పిలుచుకోవటం అనాదిగా వస్తుందని గుర్తు చేశారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా
ఎప్పుడు ముత్యాలంపాడులోన మన గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన షిరిడి సాయినాథ్ ఆలయంలో ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు అనేవి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు మన గురు పౌర్ణమికి ఈరోజు బాబా గుడికి రావటము, బాబా గుడిలోన గురు పౌర్ణమి వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. సాయినాథ్ ఆశీస్సులు విజయవాడ నగర ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ రాబోయే కాలంలో ఇంకా ప్రజలకి అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అలాగే ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నడుపుతున్న గౌతమ్ రెడ్డి గారి కుటుంబం ఆ బాబా గారి ఆశీస్సులతోటి చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇంకా రాబోయే సంవత్సరాల్లోన ఇంకా గురు పౌర్ణమి వేడుకలు ఇంకా వైభవంగా జరిగే విధంగా ఆయనకి ఆ శక్తి గౌతమ్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఇంకా మన బాబా గారికి గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించుకునే విధంగా రాబోయే రోజులు ఉండాలి. షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడులో వెలిసినటువంటి సాయిబాబా మందిరం దినదినాభివృద్ధి చెందుతూ ముఖ్యంగా భక్తుల యొక్క మన్ననలను చూరగొంటూ లక్షలాది మంది భక్తుల్ని ఆకట్టుకోవటం అనేటువంటి జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రికార్డ్స్ని సైతం సంపార్జించుకున్నటువంటి ఈ మందిరం ఈ రోజున గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రజానీకం అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలని కోరుకుని వారన్నీ కూడా ఆ భక్తి శ్రద్ధలతోనే అవన్నిటినీ కూడా నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో మంచి మనసుతో ఇక్కడికి రావటం, వారందరి యొక్క సమస్యలు తీరాలని, నగర ప్రజానీకం యావత్తు కూడా పూర్తి స్థాయిలో మంచిగా ఉండాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అన్న ప్రసాదన వేలాది మందికి జరిగేటువంటి ఈ రోజున సుమారు 15 నుంచి 20 వేల మంది వరకు కూడా అన్న తత్పరణ జరిగేటువంటిది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు మన నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారు ఇక్కడికి వచ్చి వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించాం. నియోజకవర్గంలో పలు చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపుడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 17వ డివిజన్ రాణిగారి తోటలోని తారక రామనగర్, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్దరించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపుడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో పలుచోట్ల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థపై దృష్టి సారించి వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్దరించి ప్రజలను అనారోగ్యం బారి నుండి కాపాడాలన్నారు. కృష్ణలంక నదికి ఇంకా వరద రాలా, నీటి మట్టం పెరగల. ఆలమట్టి డ్యాం పెరిగింది కాబట్టి, గోదావరి వరదలు వస్తూ ఉన్నాయి కాబట్టి, పట్టిసీమ నుండో ఆలమట్టి డ్యాము నుండో వస్తున్నటువంటి వరదని ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి కృష్ణా నదిలోకి మళ్ళిస్తారేమోనని చెప్పనని అనుకోవటానికి ఇంకా 2-3 రోజులు టైం పడుతుందేమో తెలియదు. కానీ కృష్ణా నది వరద కాదు, డ్రైనేజ్ వరదలో తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్ వాసులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా 5 రోజులుగా. 5 రోజులే కాదు, గత 4 రోజులుగా 2 నెలలుగా జరుగుతూ ఉన్న తీవ్రమైనటువంటి రూపం సంతరించుకున్నది ఈ 4-5 రోజుల వర్షాల వల్ల. రిటైనింగ్ వాలు కట్టినటువంటి సందర్భంలోనే రిటైనింగ్ వాల్తో పాటు డ్రైన్ పూర్తి కావాలి. ఆ డ్రైన్ పూర్తయితే అవుట్ఫాల్ డ్రైన్లో నుండి భూపేష్ గుప్తా నగర్ దగ్గర ఉన్నటువంటి సంపుకి కనెక్ట్ చేసేటట్టయితే డ్రైనేజీ అది ఓపెన్ డ్రైన్ సిస్టమ్ ద్వారా కానీ లేదు ఇంకో సిస్టమ్ ద్వారా అయినా అది లోపలికి వెళ్ళేటి అక్కడ కలిసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అక్కడ సూయేజ్ ప్లాంట్ రామలింగేశ్వర నగర్లో ఉంది కాబట్టి అక్కడికి జాయిన్ చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆలోచన రిటైనింగ్ వాల్ కట్టినటువంటి సందర్భంలోనూ లేదు. ఇప్పుడు కాలువ డ్రైన్ రిటైనింగ్ వాల్ కట్టారు కాబట్టి రేపు వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వచ్చేటట్టయితే ఈ డ్రైన్లో ఉన్నటువంటి
పేదలు నివసించేటువంటి రాణిగారి తోట తారక రామానగర్ కానీ భూపేష్ గుప్తా నగర్లో కానీ డ్రైనేజీ మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా 6 నెలల నుంచి సమస్య వస్తూ ఉంది. రిటైనింగ్ వాల్ కట్టిన దగ్గర నుంచి కూడా ఈ డ్రైనేజ్ అనేది వెనక్కి తంతా ఉంది. డ్రైనేజ్ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మురుగునీరు ఇళ్లలోకి చేరుతూ ఉంది అనేటువంటి సమస్య 6 నెలలుగా గడుస్తూ ఉన్నా కూడా ఎక్కడా కూడా అధికారులు, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక నాయకులు కానీ ఈ సమస్యని గుర్తించేటువంటి పరిస్థితి, సమస్య ప్రజలంతా అనేక సార్లు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం దురదృష్టకరం. ఈ రోజున మేము అధికారులు తీసుకొచ్చి చూపించినటువంటి సందర్భంలో ఇళ్లలోకి మురుగునీరు చేరుతూ ఉంది. ప్రతి కుటుంబంలో కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డ్రైనేజీలో మురికి కాలువలో నివాసం ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రిటైనింగ్ వాల్ నిర్మాణం పైన మాదంటే మాది గొప్ప అని చెప్పేసి మేము నిర్మించామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజున అదే రిటైనింగ్ వాల్ పక్కనే ఉంటున్నటువంటి వాళ్ళ డ్రైనేజీ సమస్య గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా. సత్యనారాయణపురంలో ప్రసిద్ధిగాంచిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి దేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి దేవి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంతో పాటు అమ్మవారి మూల విరాట్ను వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అందంగా ముస్తాబు చేశారు. ఆదివారం గురు పౌర్ణమి పర్వదినం కావడంతో విశేష సంఖ్యలో భక్తులు వేకువజాము నుంచే అమ్మవారిని ఆర్య వైశ్య కుటుంబాలు, స్థానికులు పెద్ద ఎత్తున దర్శించుకునేందుకు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జై జై వాసవి. నా పేరు తుమ్మలపేంట శ్రీనివాసులు. ఈ వాసవి అమ్మవారి గుడికి నేను అధ్యక్షుడిని. మా సెక్రటరీ ఆల్పాటి సత్యనారాయణ గారు, కోశాది గారు, శివ గారు. మేము ఈరోజు శాకాంబరి అవతారంలో అమ్మవారు ఈరోజు బాగా అలంకరణ చేశాము. అమ్మవారు ఆమె దివ్య రూపము అందరికీ కన్నులారా వీక్షించేందుకు ఈరోజు శాకాంబరి అవతారంలో ఉన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ దాదాపు ఈ సత్యనారాయణపురము సెంట్రల్ నియోజకవర్గంలోనే ఈ వాసవి అమ్మవారి గుడి చాలా పెద్ద గుడి. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇటు సత్యనారాయణపురం కానీ, ఇటు సూర్యాపేట కానీ, ఇటు ఏలూరు రోడ్డు కానీ, ఇటు ఏరియాలో ఇటు అన్ని ఏరియాలో ముత్యాలంపాడు కానీ అన్ని ఏరియాలో కూడా ఇక్కడ వాసవి అమ్మవారి గుడి ఎక్కడా లేదు. ఇక్కడ మనకి అతిపెద్ద వాసవి అమ్మవారి గుడి ప్లస్ అక్కడ కళ్యాణ మండపం కూడా ఇక్కడ తయారవుతుంది. అందరికీ వినియోగించుకోవాలనే అనే ఆలోచనతో బోండా ఉమామేశ్వర గారు ఇక్కడ దాదాపు 1200 గజాలు మనకి స్థలం ఇచ్చారు. అది పూర్తిగా వచ్చింది. ఇక్కడ అందరికీ సౌకర్యార్థము ఇక్కడ బోండా ఉమామేశ్వర గారు అక్కడ ఎలక్షన్ అప్పుడు మనకి ఇక్కడ వాసవి అమ్మవారి గుడికి కళ్యాణ మండపానికి ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చారు. దేవకి శివశ్రేంద్రబాబు. నేను ఈ అమ్మవారి ఆలయానికి కోశాధికారిగా వ్యవహరిస్తున్నాను. ఈ రోజున అమ్మవారు మరి ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా శాకాంబరి అవతారంలో చాలా చక్కగా కన్నుల పండుగగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనంత కళగా అమ్మవారిని తీర్చిదిద్దారండి. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజున మన ప్రీతమ నాయకుడు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర గారు ప్రప్రథమంగా మా గుడికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారండి. కాబట్టి మీరు కూడా అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనసాకు వాచా కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం ఆషాఢ శుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వి వైశ్య నేత్ర సంస్థ సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వి వైశ్య నేత్ర సంస్థ సభ్యులు సీతన్నపేట బీఆర్టీఎస్ రోడ్డు నుంచి ఆషాఢ మాస సారెను ఊరేగింపుగా తరలివచ్చి సత్యనారాయణపురం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్థ అధ్యక్షులు బీజ బద్రీనాథ్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా వాసవి అమ్మవారికి బంగారు బొట్టుబిళ్లను, చీర, సారెను అందజేశామన్నారు. తమ సంస్థకు చెందిన మహిళలు, సభ్యులు ఊరేగింపుగా వచ్చి వాసవి అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించడం జరిగిందన్నారు. వాసవి అమ్మవారి కరుణా కటాక్షాలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆర్గనైజేషన్ తరపున నా పేరు బద్రీనాథ్ అండి. ఈ శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆషాఢ మాసం సందర్భంగా మా వివైశ్య ఆర్గనైజేషన్ తరపున
నేత్ర అనే గ్రూప్ ఉంది మాకు థర్డ్ హౌస్ విజయవాడలో. ఈ ఆర్గనైజేషన్ తరఫున మేము అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ముఖ్యంగా కన్నికా పరమేశ్వరి అమ్మవారి గుడిలో శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి కన్నుల పండుగగా. అందుకనే మా టీం అంతా కలిసి అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది. వివైశ్య తరపున అమ్మవారికి ఆషాఢ సారె తీసుకుని వచ్చాము. మాకు ఈ అదృష్టం ఇచ్చినందుకు ఎంతో సంతోషం. అందరూ కూడా సుఖ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై వాసవి వివైశ్య ఆర్వైశ్య సంస్థ తరపున అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు ప్లస్ గురు పౌర్ణమి సందర్భంగా సారి సమర్పిస్తున్నాము. ఈ వాసవి అమ్మవారి దయా కృప అందరికీ కలగాలని కోరుకుంటున్నాము. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ సంస్థ కృషి చేస్తుందని చేయూత సోషల్ కల్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు పివిఎల్ఎన్ రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి అన్నారు. విజయవాడ మధురనగర్ మెయిన్ రోడ్లోని ఫ్లైఓవర్ వంతెన దిగువ గల శ్రీ ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం పక్కన చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి నేలపూడి చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా వినియోగదారుల కమిషన్ మెంబర్ అక్కిపెద్ది వెంకటరమణ, శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, పూర్వపు లా సెక్రటరీ దుర్గాప్రసాద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వెంకట సుబ్బయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం గతంలో ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. తన భార్య కార్పొరేటర్గా సేవలు అందించిందని, అదే స్ఫూర్తితో ప్రజాసేవలో పునరంకితం కావాలనే లక్ష్యంతో కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. ప్రజలు ఎప్పుడైనా తమ కార్యాలయానికి వారి సమస్యలను చెప్పుకోవచ్చునని తెలిపారు. ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి వాటిని తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు విజయవాడ మధురనగర్లోని బ్రిడ్జ్ వద్ద ఉన్న శ్రీ ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ గురువులకు పలువురు సన్మానం చేశారు. పివిఎల్ఎన్ రాజు, విశ్రాంత సహాయ వాణిజ్య పనుల అధికారిని. నా భార్య పిల్లి లక్ష్మీ తులసి 2005-10 ఆనాడు 45 డివిజన్, ఈరోజు 31-29 డివిజన్ల కార్పొరేటర్గా పనిచేశారు. మేము కంటిన్యూగా పదవి లేకపోయినా కూడా ఆవిడికి ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాం. ఈ రోజు నుంచి మధ్యలో కరోనా రావడం కొంచెం మాకు గ్యాప్ వచ్చేసింది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుండి పూర్తిగా ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. కార్యాలయం గౌరవనీయులు వినియోగదారుల కౌన్సిల్ జడ్జి గారు శ్రీ చిరంజీవి నేలపూడి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే నా స్కూల్ మేటు, హైకోర్టు పూర్వపు రిజిస్ట్రారు, ఆంధ్రప్రదేశ్ అలాగే రిజిస్టర్ ఆఫ్ విజిలెన్స్ ఉమ్మడి రాష్ట్రాలు చేసిన సి దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్ నుండి విచ్చేసి మా కార్యాలయంలో ఓపెనింగ్కి పాల్గొన్నారు. అలాగే ఎం వెంకట సుబ్బయ్య గారు, OSD2 ప్రిన్సిపల్ సెక్రటరీ, OSD2 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ వెంకట సుబ్బయ్య గారు కూడా విచ్చేసి ఈ యొక్క ప్రారంభ కార్యక్రమం పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మధురనగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న బాబా గుడి దగ్గర ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. చేయూత కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే, చేయూత కార్యక్రమంలో భాగంగానే యూనియన్ బ్యాంక్ ఒకటి కన్జ్యూమర్ కోర్టు ద్వారా ఆపటం జరిగింది. ఇలా ప్రజలకి అనేక సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్య దిశగా, ఎందుకంటే చాలామంది ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో వివరం తెలియక చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఆ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ప్రజలకి విన్నవించుకుంటున్నాను. అలాగే ఏ సమస్య ఉన్నా సరే మీ పర్సనల్ కానీ అలాగే వినియోగదారుల సమస్యలు కానీ ఏమైనా సరే మా దృష్టికి వస్తే ఆ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాము. అలాగే ఇక్కడ
కన్జ్యూమర్ కోర్టు జడ్జి గారు, అలాగే హైకోర్టు జడ్జి గారు రిటైర్డ్ దుర్గాప్రసాద్ గారు. ఈరోజు సియూత వారి ఆధ్వర్యంలో వినియోగదారులకి అవగాహన కల్పించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆఫీసు వినియోగదారుల యొక్క సమస్యలు ఏమైనప్పటికీ కూడా వీరి ద్వారా తొందరగా మా కోర్టుల ద్వారా కానీ ఏ విధంగా అయితే పరిష్కారం అవుతుందో ఆ విధంగా వీళ్ళు పరిష్కారం చేయడానికి ఈ యొక్క ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఈ ఆఫీస్ ద్వారా అన్ని సమస్యలు కూడా సత్వర న్యాయం జరగడానికి ఏ అధికారి దగ్గర అయితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందో అలాంటి అవగాహనను వినియోగదారులకి కల్పించడానికి ఈ యొక్క ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వారు కానీ బయట ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలు ఏ సమస్యలు అయినటువంటి మరి ముఖ్యంగా వినియోగదారుల సమస్యలపైన వీరు అవగాహన కల్పించి మీకు జరిగిన అన్యాయాన్ని న్యాయబద్ధంగా మీకు పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ చేయూత ఆర్గనైజేషన్ అందరినీ కూడా అభినందిస్తూ మా మిత్రుడు రాజు ఆయన సతీమణి లక్ష్మి గారు చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు చేయదలుచుకున్నారు. వాళ్ళు ప్రజలకి సేవ చేయాలి అనే కాన్సెప్ట్తో ఈ చేయూత చక్కటి పేరు పెట్టుకుని చేస్తున్నారు. అమ్మ మీరు తప్పనిసరిగా దీన్ని సక్సెస్ అవ్వాలి, మీరు సక్సెస్ అవ్వాలంటే ప్రజలు సక్సెస్ అయినట్టేను. వాళ్ళు నాకు గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళ పరిచయం, నిజాయితీతో చక్కగా వర్క్ చేస్తారు ఇద్దరు భార్య భర్తలు. వాళ్ళిద్దరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించడం చాలా శుభదినం. ఎస్పెషల్లీ గురు పౌర్ణమి రోజు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలు ఏ సమస్య ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఇద్దరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అందరి రకంగా ఉపయోగించి దానికి ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్తారు. గడిచిన 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు తోడు కృష్ణానది పరివాహిక ప్రాంతాలతో పడుతున్న వర్షాలకు కృష్ణానదికి వరద నీరు పెద్ద ఎత్తున పోటెత్తింది. గడిచిన 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరంతా కృష్ణానదిలో కలుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు వచ్చి చేరుతోంది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతితో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. బ్యారేజీ పూర్తి నీటిని నిల్వ సామర్థ్యం 12 అడుగులకు నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరుగుతున్న తరుణంలో అధికారులు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిందని, ఈ హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. నేడు జరిగిన ఎన్టీఆర్ జిల్లా సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలు ఎంతో ఆశతో ఓట్లు వేసి గెలిపించారని, ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షతను విడనాడాలని, రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిధుల మంజూరుకై బీజేపీతో జతకట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరపాలని, అవసరమైన చర్చలకు తావు లేకుండా పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి ప్రజా సమస్యలు చర్చకు రానియకుండా నిందలు, ఆరోపణలతో కాలం గడిపిందని విమర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఎంతో ఆశతో ఓట్లేశారు. మరి ఈ ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయడం కోసం పూనుకోవాలి. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం మీద వివక్షత పాటిస్తూ ఉంది. మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని టీడీపీ కూడా భాగస్వాములు అయ్యింది. రాష్ట్రానికి నిధులు సాధించడానికి కేంద్రం మీద ఒత్తిడి చేసి ప్రజలకి మేలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గతంలో వైసీపీ ఏకపక్షంగా నడిపింది. ప్రజా సమస్యల మీద చర్చ లేకుండా నిందలు, పరస్పర ఆరోపణలతోనే గందరగోళం జరిగింది. మరి ఇప్పుడు నూతన ప్రభుత్వం దానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాలని అర్థవంతంగా ప్రజల సమస్యలు చర్చించే రీతిలో ఈరోజు పూనుకోవాలి. అంతేకాదు, రాష్ట్రంలో ఈ రోజున గతంలో ఉన్న ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా హింసాకాండ, దౌర్జన్యాలు, ప్రతిపక్షాల మీద దాడులు,
అది ఎవరు హర్షించేది కాదు, అప్పుడైనా ఇప్పుడైనా. కానీ ఈరోజు వైసీపీ ప్రతిపక్షాల మీద దాడుల్ని ఖండిస్తోంది, వాళ్ళ పార్టీ మీద దాడులు ఖండిస్తున్నారు. మరి అదే వైసీపీ కేంద్రంలో బీజేపీ ఏకపక్షంగా నిరంకుశంగా ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఉంటే, పార్లమెంటులో కూడా గొంతు నొక్కుతూ ఉంటే అక్కడ కనీసం మాట్లాడకుండా బీజేపీని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారి శాకంబరి మహోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో విజయవంతంగా పరిసమాప్తమయ్యాయి. రాష్ట్రంలో అన్ని పంటలు సకాలంలో పండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఈ ప్రత్యేక ఉత్సవాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులు, దాతలు ఈ ఉత్సవాలకు అవసరమైన కూరగాయలు, పండ్లు తదితర వాటిని స్వచ్ఛందంగా ఇవ్వడంతో ఈ మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సంపూర్ణ సహకారం అందించడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఈ 3 రోజుల పాటు యాగశాలలో అమ్మవారికి వివిధ రకాలైన ప్రత్యేక వైదిక కార్యక్రమాలను వైదిక కమిటీ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు ఈవో తెలిపారు. ఈ రోజుతో శాకంబరి దేవి యొక్క ఉత్సవాలు ఇంద్రకీలాద్రి క్షేత్రంపై సంపన్నమైనాయి. మరి త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ ఈ 3 రోజులు వేలాది మందిగా భక్తులు తరలి వచ్చారు. దాతలు పెద్ద సంఖ్యలో మనం డొనేట్ చేశారు కూరగాయలను. శాకంబరి దేవి అంటే కూరగాయల అలంకారం. ఈ విధంగా అన్ని శాఖలతోటి అలంకారాన్ని చేసి అమ్మవారికి సమర్పించడం జరిగింది. మరి అమ్మవారు అందరినీ పుష్టిగా చూడాలని, అందరినీ ఆరోగ్యవంతులను చేయాలని, క్షామం లేకుండా, కరువు కాటకాలు లేకుండా ప్రజలను కాపాడాలని, ప్రజలు అంటే అమ్మవారి యొక్క బిడ్డలు కాబట్టి ఇలా అమ్మవారు తన బిడ్డలందరినీ చల్లగా చూడాలని కోరుకోవడం ఈ కార్యక్రమంలోని అంతరార్థం. మరి వేలాది మందిగా ఇబ్బంది ఉన్న, వర్షం పడిన, ఘాట్ రోడ్లో ఇబ్బంది ఉన్న భక్తులు సహకరించి మెట్ల మార్గం ద్వారా, లిఫ్ట్ ద్వారా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కు, సిబ్బందికి, అలాగే ప్రభుత్వానికి, మంత్రివర్యులు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ తమ సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తూ ప్రతిక్షణము వాచ్ చేస్తూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. శాకంబరి ఉత్సవాలు చివరి రోజు కావడంతో ఆదివారం వివిధ రకాలైన పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శాకంబరి దేవి అలంకారంతో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఇంద్రకీలాద్రికి బారులు తీరారు. శాకంబరి ఉత్సవాలు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం, గురు పౌర్ణమి, శాకంబరి మహోత్సవాలు చివరి రోజు తదితర కారణాల వల్ల భక్తులు అధిక సంఖ్యలో శాకంబరిని దర్శించుకుని ఆమె ఆశీస్సులను పొందడానికి ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో 30కి పైగా హత్యలు, 300కి పైగా హత్యాయత్నాలు, 490 ప్రభుత్వ ఆస్తులను, 560 ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. శాంతి భద్రతలు క్షీణించిన ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. కానీ టీడీపీ ఆ ఊసే ఎత్తలేదు. బీజేపీతో టీడీపీ పూర్తిగా రాజీ పడినట్లు కనిపిస్తోందన్నారు. Important issue. I request all the media friends to take cognizance of this. The lawlessness in the state of Andhra Pradesh and the breakdown of the law and order in the Andhra Pradesh when TDP is ruling the state.
has been brought to the notice of the all-party meeting. There are 490 government properties, 560 private properties have been attacked, and 1,050 assaults, 31 murders in 45 days of rule. 31 murders in 45 days of rule. And 300 attempt murders, including the brutal murder which you all have seen, and then it has maximum number of views in the recent past. And in fact, we have appealed to the government to impose the precedent rule in the state of Andhra Pradesh to prevent the breakdown of law and order. In fact, I will give one practical example. My own colleague, who is floor leader of YSR Congress Party in Lok Sabha, has been attacked in 3 days back. About 3 days back, when he went there to meet our ex-MP in Punganur constituency, and while he was there inside. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్న ప్రభుత్వం. మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే అంశంపై కొనసాగుతున్న చర్చ. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన శాకంబరీదేవి ఉత్సవాలు. అమ్మవారి ఆలయాన్ని ఆకుకూరలు కూరగాయలతో అందంగా తీర్చిదిద్దిన దేవస్థాన అధికారులు. భక్తులతో కిటకిటలాడుతున్న దుర్గమ్మ సన్నిధి. నగరంలో ఘనంగా గురు పౌర్ణమి. భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా మందిరాలు. సాయినాథునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు గావించిన భక్తజనం. మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.